నేను మీ బాలయాజీ. మీరు ఇప్పుడు చూస్తున్నది రవీంద్ర రోడ్లో గల బోయవాడలోని తాళ్ళ చెరువు మత్తడి దాటి ఏ విధంగా నీళ్లు బయట వస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఈ వరద వల్ల ఇప్పుడు స్థానికులకు చాలా ఇబ్బందిగా మారింది. మరి అధికారులు దీన్ని చూసి చూడనట్టు వెళ్తున్నారా, దీన్ని పట్టించుకునే నాదులో లేదా? సో దీని పట్ల మాట్లాడడానికి మన బీజేపీ పట్టణ అధ్యక్షుడు దెంగి వెంకటేష్, జగదీశ్వరి ఎక్యాల, నవీన్ సాగర్ మరి ఉన్నారు. మేము కొంచెం వారితో మాట్లాడతాం. అన్ని రకంగా మీరు పట్టణ అధ్యక్షుడు కదా, మీరు దీని పట్ల మీరు ఏం చర్యలు తీసుకున్నారు అధికారులకు విషయంలో? అన్న మేము ప్రతిసారి కూడా మేము ఎంఆర్ఓ గారికి కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, కలెక్టర్ గారు కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కానీ ఎవరు కూడా పట్టిస్తున్నారు. అన్న మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఈ మత్తడి అనేది అక్కడ వరకు ఉందన్న, అక్కడ స్కూల్ ఉంటది, ఆడి వరకు ఉన్నది. ఆ కబ్జా చూడండి, సగం సగం కబ్జా అయిపోయింది. ఇక్కడ 2 వారసాల అక్కడ వరకు నీళ్లు పోవద్దని చెప్పేసి వీళ్ళు ఏం చేసిన రాత్రి 2 వారసాల బయట తీసేసిందన్న. లేకుంటే మత్తడి అనేది ఆడి దాకా పోతుండే, ఆడికి పక్క నాలా ఉంటుండే. ఆ నాలకి కూడా మొత్తం కబ్జా చేసేసి మొత్తం ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి మీరు ఇట్లా చూసుకుంటే చూడండి అన్న, ఇటు పక్క చూడండి, ఈ మత్తడి కిందనే కట్టేసి, మత్తడి కిందనే ఈ మనకు 150 మీటర్ల వరకు కూడా ఎలాంటి కన్స్ట్రక్షన్ కూడా కట్టద్దు యాజ్ పర్ రూల్. కాకుంటే ఇక్కడ మొత్తం కూడా అన్న మొత్తం కబ్జా గురైతుంది. ఈడికేనే మొత్తం మైనార్టీస్ అని అందరు కూడా కబ్జా చేస్తుండ్రు. కొంచెం ఇది ఎంఆర్ఓ గారు కావచ్చు, నేను ఆర్డీఓ గారు వచ్చిళ్ళు చూసిళ్ళు, వస్తున్నారు, కమిషనర్ మన సిఏ గారు వచ్చిళ్ళు చూసి వెళ్ళడం కాకుండా ఇక్కడ ఖచ్చితంగా ఈ బఫర్ జోన్లు ఉన్నాయి, ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నాయి, అన్ని కన్స్ట్రక్షన్స్ కూడా తీసేయాలని మేము కోరుతా ఉన్నాము. ఇది మత్స్యకారులకు కూడా కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు 53 ఎకరాల పైన ఉన్న తాళ్ళ చెరువు కట్ట అన్న 20 ఎకరాలకు వచ్చింది. 30 ఎకరాల కబ్జా గురైందంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత తీవ్ర స్థాయిలో మేము మత్స్యకారులు అనేది నష్టపోతున్నారో మీరు ఆలోచించాలి. దీని మీదకేని కలెక్టర్ గారు కావచ్చు, తగిన అధికారులు ఎవరైతున్నారో వారందరూ కూడా దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకొని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ తొందరగా తీసేసి మాకు సహకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటేనే ఎండాకాలం వచ్చిందంటే అన్న ఇళ్ళకేని దాదాపు ఈ చెరువులకింటే ఇసుక రవాణా జరుగుతూ ఉంటది. అది కూడా జరగకుండా మీరు కొంచెం కాపాడాలి. ఈ చెరువు కట్ట అయితే ఉందో అది కొద్దిగా విడబడి చేస్తే అన్న మాకు ఇంకో తూము ఉన్నది. ఇప్పుడు ఇక్కడ వాస్తవానికి ప్రెజర్ కొంచెం తక్కువ ఉన్నది. ఎందుకంటే అక్కడ ఇంకో తూము దగ్గర 2 వర్షాలు గవర్నమెంట్ అధికారులు నిన్న వర్ష కారణంగా ఇక్కడ ముంపుకు ఇంకా గురవద్దు ఎక్కువ అని చెప్పేసి తీసేసిండు. లేకుంటే చూడండి అన్న ఇక్కడ తీవ్రత ఇంకా దారుణంగా ఉంటుండే. ఇప్పుడే ఇట్లున్నది, ఇంకా ఒకవేళ అది తీసేయకుండా ఇంకా దారుణంగా ఉండే. అక్కడ ముంగట ఒక మోరీ, ఈ నాలకి సంబంధించిన మోరీ తీసేసి ఆ మోర్లకి చాలా వరకు కూడా వాటర్ వెళ్ళిపోతున్నాయి. ఇట్లా అన్న కంచెరకుంట కావచ్చు, మధ్యలో చెరువు కావచ్చు, ఇంకా లక్ష్మీకుంట కావచ్చు, ఇవి దాదాపు అన్న 8 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాల పైన ఉన్నాయి. వాటి కూడా అసలు కుంటలే లేకుండా లేని పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా కొంచెం మనకు సర్వే చేయించి ఆ హద్దులు అనేది పెట్టి చూస్తే మన కురుట్ల సేఫ్ లో ఉంటది. లేదంటే కురుట్ల వరకు చెరువులా అయిపోతుంది ఫ్యూచర్ లా. దయచేసి అధికారులకు విన్నపం, ఇదంతా కూడా తొందరగా చేయాలని చెప్పి స్పందించాలి, త్వరగా స్పందించాలి. కొరుట్ల పట్టణ అధ్యక్షుడు దెంగి వెంకటేష్ గారు మాట్లాడతారు. కురుట్ల పట్టణంలో కూడా ఉన్న చెరువులన్నీ కబ్జాలకు గురైనవి. ఈ చెరువు పరిస్థితి చూస్తానైతే 50 ఎకరాల చెరువు అటుది. 50 ఎకరాల చెరువు ఇప్పుడు కనీసం 20-25 ఎకరాలు కూడా లేకుండా అయిపోతుందని చెప్పాలంటే పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతవరకు కబ్జాలకు గురవుతుంది చూస్తే అర్థమవుతుంది. మత్తడి మీదనే ఇండ్లు పక్కల కొండ నిర్మాణాలు అవన్నీ సాటుకులు అన్ని నీటుగానే ఉన్నాయి. అయినా కానీ ఇంకా ఈ అధికారుల దృష్టికి ఎందుకు వీటిగా పడతలేదు మాకు అర్థమైతలేదు. దాదాపు దీని గురించి ఇంతవరకు ఎంఆర్ఓ గారికి కానీ, కమిషనర్కి కానీ, కమిషనర్కి కానీ, ఆర్డీఓ గారికి కానీ కంప్లైంట్ పోయినాయి. అయినా కానీ ఇది ఎందుకు ఇంకా చోద్యం తీసుకుంటున్నారు? దీనివల్ల ఎంతమందికి నష్టం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు కట్టుకున్నారు కరెక్ట్, అక్కడ పక్క రోడ్డు అక్కడ రోడ్డు దాకా నీళ్ళు కలుగుతుంది. రోడ్ల ఇళ్లకు నీళ్ళు వస్తుంది. వీళ్ళకి కూడా ప్రమాదమే కదా. వాళ్ళ దేశం ఇక్కడ కట్టుకున్నారని చెప్పండి, రేపు వాళ్ళకు కూడా ప్రమాదమే కదా, ప్రమాదం అంచు ఉన్నట్టే కదా. దీనివల్ల పోయిన సంవత్సరం ఇదే ప్లేస్ దగ్గర వచ్చి పోయిన సంవత్సరం వచ్చినాము, ఇదే ప్లేస్ దగ్గర వచ్చినాము. దీని దృష్టిని కమిషనర్ గారి దృష్టి తీసుకుపోయినాము. వాళ్ళు చేస్తామన్నారు, చూస్తామన్నారు. ఇప్పటిదాకా అయితే ఏం అలాంటి ఇంకా ఇదివరకు అయితే చర్యలు లేవు. ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఇంకా కబ్జాలు పెరిగినాయి తప్ప తగ్గడం లేదు. దీన్ని ఇప్పుడు హైదరాబాద్ లో ఎలాగైతే తీసేస్తున్నారో అదే ప్రకారంగా కొరుట్ల లోపల కూడా చెరువుల సర్వే చేయండి. కబ్జాలు చేసి ఎవరైనా సరే, అది ఎంత పెద్ద నాయకులైనా సరే వాళ్ళ నీళ్లు తీసేయండి. అందరికి న్యాయం జరగాలని చెప్పాలంటే కబ్జాలను తీసేసి ఎఫ్టీఎల్ ల్యాండ్లే కానీ
ఈ బఫర్ జోన్ లో ఉన్నాయి కానీ మొత్తం తీసేయండి. అందరు ప్రజలకు న్యాయం జరగాల, ప్రమాదాలు జరగద్దని చెప్పాలంటే ఫస్ట్ మెయిన్ కోర్టులలో కూడా లోతట్టుగా ఉంది కాబట్టి ఈ చెరువులను ఆక్రమించుకున్న భూములు మాత్రం మీరు వెంటనే తొలగించండి, దాని మీద చర్యలు తీసుకోండి. ఇంకా తీవ్ర స్థాయిలో పోయేదాకా చూస్తే మాత్రం పట్టణ ప్రజలు నష్టపోతారు, తీవ్ర ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి దీన్ని ముందు దృష్టిలో పెట్టుకొని ఈ కబ్జాలను తొలగించండి. ఇక్కడ ఒక షాదీఖానా అక్కడ మీరు చూస్తే కనబడుతుంది, అది కూడా మొత్తం చెరువులనే కట్టింది. అక్కడ క్రీడా మైదాన ప్రాంగణం అని చెప్పి కూడా ఏర్పడి చేస్తారు వాస్తవం, అది కూడా చెరువులు ఏర్పడే అవసరం లేదు కదా, వేరే ప్లేస్ నుండి ఏర్పడి చేస్తుంది. దాన్ని అక్కడ మనం మొరం పోసి దాన్ని ఎత్తి ఇది పరిస్థితి. కాబట్టి దీని మీద కంపల్సరీ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకొని చెరువుల మీద దృష్టి పెట్టండి. ఇప్పుడే వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇంకా మస్తునే వానలు పడేది, ఇంకా ప్రమాదాలు జరిగేదాకా మాత్రం చూడటం కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ పక్షాన కోట్ల పట్టణ పక్షాన ఇది విజ్ఞప్తి. ఈ రోజు అంటే గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నది. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఒకటి. రెండవది వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బఫర్ జోన్ అని ఎఫ్టీఎల్ అని కాలయాపన చేస్తుంది. పేపర్లకు న్యూస్ కే పరిమితమైన తప్పించి ఎక్కడ కూడా ఒక హైదరాబాద్ కొన్ని సెటిల్మెంట్లు రేవంత్ రెడ్డి గారు సెటిల్మెంట్ల కోసం అప్పుడు ఆర్టీఏ కింద తీసుకొని ఎవరినైతే టార్గెట్ పెట్టుకున్నాడో వాళ్ళే కూలగొడుతుర్రు అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఇప్పుడు ఆ ఎఫ్టీఎల్ అనేది బఫర్ జోన్ అనేది ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో, ప్రతి ఊర్లలో, జిల్లాలన్నింటిలో గుర్తించాలి. ఒకటి. ఇక్కడ ఈ రోజు కొరుట్లలో ఈ మత్తడి దుంకుతుంది, కానీ దీనిపైన ఒక స్తంభాల చెరువు ఉంటది. స్తంభాల చెరువు నుంచి లింకు కెనాల్ ఉంటుంది, లింకు కెనాల్ నుంచి కుమ్మరికుంట ఉంటది. కుమ్మరికుంట అనేది కనుమరుగైపోయింది. మీరు కావాలంటే చూసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. కుమ్మరికుంట అనేది కనుమరుగైపోయింది. ఆ కుమ్మరికుంట ఉంటే ఇంత ఫ్లో అనేది కొంచెం సగం అక్కడ అవుతుండే ఫస్ట్. అది బిలాల్పూర్ పైన ఉంటది. కుమ్మరికుంట అనేది కనుమరుగైపోయి వెంచర్లు వేసి ప్లాట్లు వేసి అమ్మేసారు. దాని విస్తీర్ణం దగ్గర ఒక 12 ఎకరాలు ఉంటుండే. ఆ 12 ఎకరాల 2 ఎకరాలు కూడా మిగిలింది లేదు ఇప్పుడు కుమ్మరికుంట. అలాగే దీని కింద ఎఫ్టీఎల్ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ మీరు కావాలంటే వీడియో తీసుకోవచ్చు. ఇన్ని నీళ్ళలు ఉన్నాయి చూడండి. దీన్ని మత్తడి దుంకేటప్పటికి ఇవన్నీ క్లియర్ చేసి స్టోరేజ్ దీన్ని పెంచి దీని నీళ్ళని వేరే సైడ్ మళ్ళిస్తే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటది. ఇక ముందైనా ఇటువంటి జరగకుండా, ఎక్కడ ప్రాణ నష్టమో ఆస్తి నష్టమో ముందే అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కోర్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇక ముందు కళ్ళు తెరిచి ప్రభుత్వం ముద్దు నిద్ర పోకుండా, అప్పుడు టీఆర్ఎస్ ముద్దు నిద్ర పోయిందని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు. ఇప్పుడు మీరు కూడా చేస్తున్నది అదే ముద్దు నిద్ర, పేపర్లకే పరిమితం అవుతుంది తప్పించి ఎక్కడా కూడా మీరు చేసిన పనులు అయితే కనబడతలేదు ఇక్కడ మా జిల్లా లెవెల్లో అయితే. కాబట్టి తొందరగా ఈ జిల్లా లెవెల్లో, టౌన్ లెవెల్లో, పట్టణ లెవెల్లో, రూరల్ లెవెల్లో మొత్తం వీటి మీద చర్య తీసుకొని వీటి పరిధిని పెంచుతూ వీటి మత్తడిని మరలిస్తూ ఎవరి కాలనీ మునగకుండా ముందు ప్రణాళికతో ఒక 50 సంవత్సరాల ప్రణాళికను రచించి ముందుకు పోవాలని చెప్పి ప్రజల పక్షాన, బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. అధికారులు స్పందించి లోతట్టు ప్రాంతాలను రక్షించి చర్యలు తీసుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కాదు అని బీజేపీ శ్రేణులు అంటున్నారు. ఇప్పుడు మన నేను మీ బాలే అజయ్, కెమెరామెన్ బాలే మహేష్. ధన్యవాదాలు. మీరు చూస్తున్న ఇప్పుడు తాళ్ళ చెరువు మీరు గమనిస్తున్నారు కావచ్చు, మీ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. చెరువు ఆనుకొని ఇంటి నిర్మాణాలు జరిగినాయి. ఈ నిర్మాణాల వల్ల ఇల్లు కట్టుకున్న వారికి కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశం చాలా ఉన్నది. దీనిపై అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించి కేరళకు లోతట్టు ప్రాంతాలను కాపాడి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఏబీ న్యూస్ భారత్ తరఫున కోరుకుంటున్నాను. నా పేరు బాలే అజయ్, కెమెరామెన్ బాలే మహేష్తో పాటు ఏబీ న్యూస్. ధన్యవాదాలు.